వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వియవర్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న 17 మెడికల్ కాలేజీల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రాజకీయంగా రగడకు కారణమైన ఈ అంశం ఇప్పుడు నేరుగా హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని, ప్రైవేట్ వ్యక్తులు సంస్థల జోక్యం ఉండకూడదని పేర్కొంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే రాజకీయంగా వేడెక్కిన మెడికల్ కాలేజీల అంశం ఇప్పుడు న్యాయపరమైన పరీక్షకు సిద్ధమైంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అంశం కొత్తది కాదు. గత వైసీపీ ప్రభుత్వం తాము 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేశామంటూ పదే పదే చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ కాలేజీల నిర్వహణపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ ఈ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తొలి విడత టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించిన వారిని తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జైలుకు పంపిస్తామని ఘాటు హెచ్చరిక చేయటం ఈ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన వైసీపీ ఇప్పుడు నేరుగా హైకోర్టు తలుపు తట్టింది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని, టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం, ఎంఎస్ఐజీసీ, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా గుర్తు చేస్తుంది. ఆ కమిటీలో వైసీపీ ఎంపీ ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెబుతోంది. ఇదే సమయంలో ఇటీవల ఓ కేసులో పీపీపీ పద్ధతిపై హైకోర్టు చేసిన అనుకూల వ్యాఖ్యలు కూడా ఈ అంశానికి మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టాయి. మొత్తానికి 17 మెడికల్ కాలేజీల వ్యవహారం ఇప్పుడు రాజకీయ స్థాయిని దాటి న్యాయస్థానంలో కీలక మలుపు తీసుకుంది. రాబోయే 6 వారాల్లో ప్రభుత్వ కౌంటర్, హైకోర్టు అభిప్రాయం ఈ వ్యవహారానికి ఏది చూపిస్తాయో అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు బసవరెడ్డి, వైసీపీ లీగల్ సెల్. నమస్కారం బసవరెడ్డి గారు. నమస్తే అండి. బసవరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి బసవరెడ్డి గారు. హలో, చెప్పండి మేడం. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైసీపీ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తులను భాగస్వామ్యాలు చేయటం వలన ప్రజలకి 100% నష్టం జరిగే కార్యక్రమం ఇది ప్రభుత్వమే నడపాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ పీపుల్ ని మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ పీపుల్ కట్టబెట్టే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు నష్టం చేసే చర్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా హైకోర్టులో పిల్లు దాఖలు చేయటం, దాని మీద కోర్టు వారు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టులో కూడా దీనికి కోర్టును ఆశ్రయించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగిందండి. ఈ పీపీపీ విధానం వల్ల ప్రజలకు నష్టం జరిగే చర్య తప్ప ప్రజలకు లాభం జరిగేది కాదు. కార్పొరేట్ పీపుల్ కట్టబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ పీపీపీ విధానం ద్వారా జీవోని తీసుకొచ్చారు. టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్స్ రద్దు చేయాలని ఈ రోజున కోర్టును ఆశ్రయించడం జరిగింది. పీపీ విధానం పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వం నడిపితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీలండి. బసవరెడ్డి గారు, హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది, దీన్ని ఎలా చూడాలంటారు? 100% కోర్టులు పాజిటివ్ గా స్పందించడం జరిగిందండి. పిల్ దాఖలు చేస్తే దాని మీదట రిసీవ్ చేసుకొని దాని మీదట ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయటం ఇది పాజిటివ్ పరిణామంగానే మేము వైసీపీ ప్రభుత్వం ఈ రోజు స్పందిస్తూ ఉంది. ప్రభుత్వం కోర్టులు కూడా దీనికి పాజిటివ్ గా స్పందించడం అనేది జరుగుతూ ఉందండి. కోర్టులు కూడా ఈ ప్రభుత్వ విధానం ద్వారా పీపీపీ విధానం మంచిది కాదు అనే విధంగా కూడా కోర్టులు స్పందించడం జరుగుతుంది.
వైసీపీ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయని అనుకోవచ్చండి? అసలు ఏ అంశాలు ప్రస్తావించారు హైకోర్టుకు? మీరు ఏం ఆదేశిస్తున్నారు హైకోర్టు ఇప్పుడు? హైకోర్టులో అసలుకి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపడం కోసం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వం నడపడానికి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న 17 మెడికల్ కాలేజీల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రాజకీయంగా రగడకు కారణమైన ఈ అంశం ఇప్పుడు నేరుగా హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల జోక్యం ఉండకూడదని పేర్కొంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే రాజకీయంగా వేడెక్కిన మెడికల్ కాలేజీల అంశం ఇప్పుడు న్యాయపరమైన పరీక్షకు సిద్ధమైంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అంశం కొత్తది కాదు. గత వైసీపీ ప్రభుత్వం తాము 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తామంటూ పదే పదే చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ కాలేజీల నిర్వహణపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఈ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తొలి విడత టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించిన వారిని తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జైలుకు పంపిస్తామని ఘాటు హెచ్చరిక చేయటం ఈ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని
బసువరెడ్డి గారు వైసీపీ లీగ్ సెల్ అందిస్తారు. నమస్కారం అండి బసువరెడ్డి గారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు బసువరెడ్డి గారు, వైసీపీ లీగల్ సెల్. నమస్కారం బసువరెడ్డి గారు. నమస్తే మేడం. బసువరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైసీపీ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు ఎందుకు చేశారు? దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తీసుకొచ్చినటువంటి విధానం అది ప్రజలకు న్యాయం జరగడం కోసం, పేదవారికి మధ్యతరగతి వారికి మెడికల్ వైద్యం అందుబాటులోకి రావడం కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు రిజర్వేషన్ ప్రకారంగా అందరికీ కూడా సీట్లు అందుబాటులోకి వచ్చే విధానంగా ప్రజల కోసం న్యాయం జరగడం కోసం ఈ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం ద్వారా కార్పొరేట్ పీపుల్ ను కూడా గవర్నమెంట్ కాలేజీలో భాగస్వామ్యం చేస్తూ జీవో తీసుకురావటం, దాని మీద టెండర్స్ కాల్ఫర్ చేయటం, కార్పొరేట్ పీపుల్ మెడికల్ కాలేజీల మీద వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం అనేటువంటి కూటమి ప్రభుత్వం కార్పొరేట్ పీపుల్ కి న్యాయం చేయడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం కోసమే ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చారు తప్ప ప్రజలకు న్యాయం జరిగే విధానం అనేటువంటిది కాదు. ఇది 100% ప్రజలకి నష్టం జరిగేటువంటి విధానం. దీనిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద టెండర్స్ కాల్ఫర్ చేస్తే టెండర్స్ ని రద్దు చేయాలని, ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలో రన్ చేయాలని, వీటిని ఇమీడియట్ గా ఆపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు వారు పిల్ రిసీవ్ చేసుకొని దాని మీద కూటమి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయండి ఈ విధానంలో అని చెప్పేసి వారిని కోరటం, ఇవన్నీ కూడా పాజిటివ్ గానీ మంచి పరిణామం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పూర్తిగా కూడా ఈ టెండర్స్ కనుక రద్దు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎవరు కూడా ముందుకు రాకపోవడం కూడా శుభ పరిణామమే. ఈ పీపీ విధానం కాకుండా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజల నుంచి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు వాలంటీర్ గా వచ్చి సంతకాలు పెట్టి ఈ మెడికల్ కాలేజీ మద్దతుగా నిలబడినటువంటి విధానం ఒక శుభ పరిణామముగా ఈ కూటమి ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంది. ఇది ప్రజల్లో నుంచి పూర్తిగా వస్తున్నటువంటి పాజిటివ్ పరిణామం. దీనిని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని దాన్ని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి తీవ్రంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని రద్దు చేయకపోతే కనుక దీని మీద కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. దాని మీదగానే హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. బసువరెడ్డి గారు, వైసీపీ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు? హైకోర్టు ఏం ఆదేశించింది? ఈ బిల్ ప్రభుత్వంలో రన్ చేయాలి, ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఎందుకు రన్ చేయలేకపోవడం, పీపీ విధానం వలన ఏమిటి ఇది ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరిగే విధానము అని చెప్పేసి వారిని దీని మీద కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని 6 వీక్స్ కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ పీపీపీ విధానం ద్వారా ప్రజలకు న్యాయం జరగదు, ఇది పూర్తిగా ప్రజలకు అన్యాయం జరిగేటువంటి చర్య అని చెప్పేసి ఆ పిల్లులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టంగా దాఖలు చేయటం, ఈ విధానం తీసుకొచ్చినటువంటి జీవోని రద్దు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిల్ దాఖలు చేయడం అనేది జరిగిందండి. బసువరెడ్డి గారు, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని సమర్థించడానికి ఏ వాదనలు ముందుకు తెచ్చింది? అసలు ఇప్పుడు గతంలో ఒక్కసారి మనం కంపేర్ చేయండి. గవర్నమెంట్ ప్రభుత్వం నడుపుతున్న మెడికల్ కాలేజీలలో ఏ ప్రకారంగా
ప్రజలకు న్యాయం జరుగుతూ ఉన్నది. కార్పొరేట్ కాలేజీలలో ఏ రకంగా ప్రజలకి అందుబాటులో లేకుండా మెడికల్ వైద్యం కానివ్వండి, మెడికల్ కాలేజీలలో ప్రజలకు న్యాయం జరిగే విధానం అటువంటిది లేకపోవడం అనేది ఈ రోజు మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నామండి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో జరుగుతున్నటువంటి ఓపీ విధానం తీసుకోండి, అటువంటి గవర్నమెంట్ విశాఖపట్నంలో జార్జ్ కింగ్ హాస్పిటల్ తీసుకోండి, గుంటూరు మెడికల్ కాలేజ్ తీసుకోండి, అలాగే కర్నూలు తీసుకోండి, హైదరాబాద్ తీసుకుంటే కదా గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మాన్ మెడికల్ కాలేజ్ తీసుకోండి. ప్రజలకి ఏ ప్రకారంగా అందుబాటులో వైద్యం జరుగుతూ ఉన్నది, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ ప్రకారంగా ప్రజలకి వైద్యం అందుబాటులో లేదు, డబ్బు ఉన్న వాళ్ళకే జరుగుతూ ఉన్నది. ఈ విధానం 100% తప్పు. ప్రభుత్వమే ఇది రన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో నడుపుతూ ఉంటే మిగతా కాలేజీలు నడపలేక ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ పీపుల్ చేతిలో పెట్టేటువంటి విధానం. ఒక పక్కనేమో రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు 5,000-6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతాయి. మరి ఇంత చిన్న విషయాన్ని ఈ మెడికల్ కాలేజీ మీద ఈ ప్రభుత్వం ఎందుకు ఈ కక్ష సాధింపు ధోరణితోటి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనేటువంటి ఈ విధానంలోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు తప్ప ఎటువంటి వేరే ఇది ఆలోచన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇది మీ క్రెడిట్ తీసుకోండి, మీ పేరు చెప్పుకోండి, కానీ వీటిని మాత్రం ప్రైవేటైజేషన్ చేయకండి, వీటిని ప్రభుత్వమే మీరు రన్ చేయండి, ఇది ఏది కావాలంటే ఆ క్రెడిట్ మీ అకౌంట్ లో వేసుకోండి అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెప్పడమే కాదు, ప్రజలకు నష్టం జరుగుతున్న చర్య 100%. దీనిని కార్పొరేట్ పీపుల్ చేతిలో, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టవద్దు. ఇది ప్రజలకు నష్టం జరిగే చర్య 100% కూడా అని చెప్పేసి స్పష్టంగా ఫ్రమ్ ది డే 1 జగన్మోహన్ రెడ్డి గారు దీని విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయ పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు కోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. బసవరెడ్డి గారు, పీపీపీ పద్ధతిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం అసలు ఎందుకు? ఇది ప్రతిపక్ష హోదా కోసమా లేక ప్రజల కోసం అనుకోవాలా? ప్రతిపక్ష హోదా విషయం, రాజకీయ విధానం పక్కన పెట్టండి అమ్మా. ఈ మెడికల్ కాలేజీలో ప్రజలకు మంచి జరిగే విధానంగా ఉండాలి తప్ప రాజకీయ కోణంలో ఈ యొక్క మెడికల్ కాలేజీని చూడటానికి వీలు లేదు. ఇది ప్రతిపక్ష హోదా అనేది అసలు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ప్రజల కోసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలో ప్రభుత్వం నడపడం వల్ల ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం నడుపుతున్న మెడికల్ కాలేజీలలో ఏ ప్రకారంగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు, న్యాయం జరుగుతుంది, మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అదే కార్పొరేట్ కంపేర్ చేసుకుని మీరు కార్పొరేట్ వాటికను గవర్నమెంట్ వాటికి జరుగుతున్నటువంటి కాలేజీలో జరిగేటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటిది, గతం నుంచి జరుగుతున్నటువంటిది, ఎవరికి మంచి జరుగుతుంది, ఏ కాలేజీలో ఎవరికి కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బున్న వాడికి న్యాయం జరుగుతూ ఉన్నది, గవర్నమెంట్ కాలేజీల వల్ల పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ కాలేజీల వల్ల న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి ప్రభుత్వమే నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే ఈ విధానం తప్ప రాజకీయ కోణంలో దీన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో చూడట్లేదు. స్పష్టంగా కూడా చెప్పారు, దీన్ని రాజకీయ కోణంలో చూడకండి, అసలు ఇది నేను తీసుకొచ్చాను కాబట్టి మీరేదైనా పూర్తి చేస్తే నా క్రెడిట్ వస్తుంది అని అనుకుంటే కనుక అసలు ఆ విషయం మీరే దీన్ని కంప్లీట్ చేసుకున్నట్టు మీ అకౌంట్ లో వేసుకోమని చెప్పారు. రాజకీయ కోణం అనేది దీనికి అంటగట్టడానికి వీలు లేదు. ఇది ప్రజల కోసం దీని మీద పోరాటం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. బసవరెడ్డి గారు, జగన్ ఘాటు హెచ్చరికలతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారనుకోవాలా? 100%. టెండర్స్ కాల్ఫర్ చేస్తే ఏ ఒక్కరూ కూడా వచ్చి టెండర్స్ వేయటం లేదు అంటే దాని అర్థం మనం ఈ రోజున ఒకవేళ రేపు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వీటిని రద్దు చేస్తారనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పినది చేస్తారు గవర్నమెంట్ వస్తే. అందుకనే ఈ రోజు ఎవరు కూడా ఒక్కరు కూడా ముందుకు వచ్చి టెండర్స్ వేయట్లేదు అని అంటే దాని మీద ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని అంటే గవర్నమెంట్ మారితే ఇది రద్దు చేస్తారు జగన్మోహన్ గారు అనే విధానంలో వాళ్ళు భయపడి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. బసవరెడ్డి గారు, పార్లమెంటరీ కమిటీ నివేదిక అసలు ఏం ప్రస్తావిస్తుంది? పార్లమెంటరీ నివేదిక ప్రకారంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో దీనికి ఇంప్లిమెంట్ చేయాలనే దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది తీసుకొస్తూ ఉంది. కానీ గత కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం అనేది భాగస్వామ్యం అనేది ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ పీపుల్ కోసం తీసుకొచ్చారు కాబట్టి దీన్ని దాని కోణంలో చూడటానికి వీలు లేదు అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం.
థ్యాంక్ యూ బసవరెడ్డి గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు. నమస్కారం అండి. వేచి చూడాల్సిందే మరి ఈ 16 మెడికల్ కాలేజీల వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.